సో న్యాచురల్ సైకిల్ ఐవీఎఫ్ అని ఈ మధ్య కాలంలో కొంచెం చేసేవాళ్ళు. ఏంటి అంటే న్యాచురల్ సైకిల్ ఐవీఎఫ్లో ఎవరికి ఇది సెలెక్ట్ చేస్తారు, ఎందుకు సెలెక్ట్ చేస్తారు అని అనుకుంటే, సో కొంతమందికి ఎక్కువ ఇంజెక్షన్స్ అంటే భయం ఉండడం వల్లనో, లేకపోతే ఆ ఇంజెక్షన్స్ ఆ బాడీకి సహకరించకపోవడం వల్లనో న్యాచురల్ సైకిల్ ఐవీఎఫ్ అనేది ట్రై చేస్తుంటారు. సో ఈ న్యాచురల్ సైకిల్ ఐవీఎఫ్లో ఏంటి అంటే ఇంజెక్షన్స్ అనేది ఏమీ ఇవ్వకుండా, అంటే మామూలుగా 10 రోజులు ఇంజెక్షన్స్ ఇస్తారు డేట్ వచ్చిన 2వ రోజు నుంచి. సో అలాంటివి ఇంజెక్షన్స్ ఎగ్స్ పెరగడానికి హెల్ప్ చేసే ఇంజెక్షన్స్ ఇవ్వకుండా డైరెక్ట్ గా ఎన్ని ఎగ్స్ అనేది 18 mm లేకపోతే 20 mm వరకు పెరుగుతాయో చూసుకొని ఆ ఎగ్స్ ని కలెక్ట్ చేస్తారు. అంటే ఆ ఎగ్స్ కలెక్ట్ చేసే ముందర ఆ ఎగ్స్ మెచ్యూర్ అవ్వడానికి, రప్చర్ అవ్వడానికంటూ ఒక ట్రిగర్ ఇంజెక్షన్ లాంటిది ఇచ్చేసి ఎగ్స్ ని కలెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇలా ఎగ్స్ ని కలెక్ట్ చేసినప్పుడు 1-2 ఎగ్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. సో అలాంటి అప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి ముందుగానే ప్రిమేచ్యూర్ గా ఫాలికల్స్ రప్చర్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో అలాంటివి ప్రివెంట్ చేయడానికి యాంటగోనిస్ట్ అనే ఇంజెక్షన్స్ ఇప్పించేసి ఆ టైమ్లీ మనకు కావాల్సిన టైంలో ఆ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల తొందరగా రప్చర్ కాకుండా, ఫాలికల్స్ అనేది తొందరగా మెచ్యూర్ కాకుండా టైమ్లీ 12-10 days వరకు ఎగ్స్ పెరిగేదానికి హెల్ప్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే కొంతమందికి ఆ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. సో న్యాచురల్గా ఎగ్స్ కలెక్ట్ అవుతాయి, దానిని యూస్ చేసుకోవచ్చు. కానీ దీంతో అడ్వాంటేజెస్ ఎలా ఉన్నా డిసడ్వాంటేజెస్కి చెప్తే ఆ ఎగ్స్ అనేది 1-2 ఎగ్స్ కంటే ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. సో ఇదొక డిసడ్వాంటేజ్. ప్లస్ అది ఇంకొకటి ఏంటంటే అవి పంపించాక ఎంబ్రియోస్ అనేది ఫామ్ అవుతాయా లేదా అనేది తెలీదు. ప్లస్ దాంతోపాటు లైవ్ బర్త్ అనేది, అంటే బేబీ ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ అవుతుందా లేదో తెలియదు అనమాట. ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుందా అనేది కూడా ఇంకా తెలీదు. సో ఇంకోటి ఏంటంటే, సో ఆ స్ట్రెస్ కంటే కూడా న్యాచురల్ గా ట్రై చేసేకి అవకాశం లేని వాళ్ళకి ఇలాంటివి చూడొచ్చు. కానీ న్యాచురల్ గా ట్రై చేయకుండా నార్మల్ గా ఒక 10-12 ఎగ్స్ ఫామ్ అయ్యి 5-6 ఎంబ్రియోస్ ఫామ్ అయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీకి కూడా ప్లాన్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే ఇట్లాంటి ఈ న్యాచురల్ సైకిల్ ఐవీఎఫ్ లో మనకు అట్లాంటి అవకాశాలు అనేది ఉండవు. సో ఈ న్యాచురల్ సైకిల్ ఐవీఎఫ్ యాక్చువల్గా ఎక్కువ అంటే హై రెస్పాండర్స్ ఉన్నప్పుడు, అంటే ఏ చిన్న ఇంజెక్షన్ ఇచ్చినా వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకి ఇలాంటి ఇంజెక్షన్స్ అనేది ఇవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. ఐవీఎఫ్లో యాక్చువల్గా ఏంటి అని అంటే ఇంజెక్షన్స్ ఒక 10-12 days వరకు ఇంజెక్షన్స్ ఇస్తూ ఫాలికల్స్ కరెక్ట్గా పెరుగుతున్నాయా లేదా అని కొన్ని సెకండ్ డే ఒకటి, 4th day ఒకటి, తర్వాత 6th day అంటే ఇంజెక్షన్స్ ఇచ్చినప్పటి నుంచి స్కాన్స్ అనేది చేస్తాం. సో రెగ్యులర్గా ఆ సైజెస్ పెరుగుతున్నాయా లేదా, ఆ ఇంజెక్షన్ డోసెస్కి మన బాడీ సహకరిస్తుందా లేదా అని చూసుకోవడానికి బ్లడ్ టెస్ట్తో పాటు ఐవీఎఫ్ చేసేటప్పుడు స్కాన్స్ కూడా చేస్తామన్నమాట. సో ఇలా లాస్ట్కి ఒక 5 follicles అన్న లేకపోతే 3 follicles అన్న అట్లీస్ట్ పెరిగిన వాటిల్లో 18 mm నుంచి 20 mm వరకు పెరుగుతున్నాయి అంటే ఆ తర్వాత ట్రిగర్ ఇంజెక్షన్, అంటే అవి మెచ్యూర్ అవ్వడానికి ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇస్తామన్నమాట. సో అలాంటి ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఒక 36 hours అంటే 36 గంటల తర్వాత ఆ ఎగ్స్ అనేది మనం కలెక్ట్ చేసుకుంటాం ఓవరీస్ నుంచి. ఈ ఓవరీస్ నుంచి ఎగ్స్ కలెక్ట్ చేసినప్పుడు అది ఒక చిన్న మత్తు ఇంజెక్షన్ లాగా ఇస్తాము. లేకపోతే జనరల్ అనస్థీషియా అనేది ఒక 15 minutes to 20 minutesలో అయిపోయే, 15 నుంచి 20 నిమిషాల లోపల అయిపోయే ప్రొసీజర్ కాబట్టి చిన్న మత్తు అనేది ఇచ్చేసి ఎగ్స్ని కలెక్ట్ చేస్తాం అనమాట. ఆ ఎగ్స్ని కలెక్ట్ చేసిన తర్వాత భర్త కణాలను తీసుకొని వాష్ చేసిన తర్వాత మంచిగా ఉన్నాయా లేదా అని మైక్రోస్కోప్ కింద చూసి వాటిని ఇంజెక్ట్ చేశాక 5 రోజుల నుంచి 6 రోజుల వరకు స్టడీ చేస్తారు. సో స్టడీ చేసిన తర్వాత Day 5, Day 6 ఎంబ్రియోస్ అని చెప్తాం. సో ఇవి ఏంటంటే గర్భసంచిని మనము పొరని బాగా ఇంక్రీజ్ చేసి 8 mm వరకు పొరని ఇంక్రీజ్ చేశాక ఆ బేబీస్ అతుక్కునే టైంలలో మనం పెడతాం అనమాట. సో అలా పెట్టడం వల్ల ఏమవుతుంది అని అంటే టైంగా, అంటే ఇంతకుముందు పికప్ అయిపోయిన 5 రోజులకు 6 రోజులకే పెట్టేవాళ్ళు. సో వాళ్ళలో ఏంటి అంటే పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్కువ కాంప్లికేషన్స్, లేకపోతే ఆ స్ట్రెస్ ముందర ఉన్నందు వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఫెయిల్యూర్స్ ఎక్కువ అయ్యాయి, ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ అయ్యేవి అనమాట. సో అందుకని ఇప్పుడు ఫ్రోజన్ ఎంబ్రియో టెక్నిక్ యూస్ చేయడం వల్ల ఒక 1 month టైం తీసుకొని ఆ ఎంబ్రియోస్ అనేది పెడితే పేషెంట్ కూడా తనకి ముందుగా ఉన్న కాంప్లికేషన్స్ లేకపోతే ఆ స్ట్రెస్ అనేది తక్కువైపోయి ప్లస్ ఓవరీస్ నార్మల్ సైజ్కి వచ్చినప్పుడు పెడితే మాత్రం సక్సెస్ రేట్ అనేది చాలా వరకు పెరుగుతుంది. సో ఫ్రోజన్ ఎంబ్రియో టెక్నిక్ యూస్ చేయడం వల్ల చాలా వరకు అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట. సో ఇది నార్మల్గా జరిగే ఐవీఎఫ్ అనేది. థ్యాంక్ యూ అండి.